రైట్, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతోంది. నిందితులను 2 సార్లు కస్టడీకి తీసుకుని కీలక విషయాలన్నింటినీ కూడా రాబట్టారు. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ను మాత్రం పోలీసులు ఇప్పటి వరకు విచారించలేదు. దీంతో ఆయన విచారణ ఎప్పుడు అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. రైట్, మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ విజయ్, మొయినాబాద్ కేసు వ్యవహారంలో ఇప్పటికే మిగిలిన వాళ్ళందరినీ కూడా 2 సార్లు రిమాండ్కు తీసుకున్నారు. కానీ పుట్టా మహేష్ ప్రస్తుతం సంచలనంగా ఆ టైంలో మారింది. ఇప్పటి వరకు కూడా విచారణ జరపలేదు. ఎందుకని, ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోమతి, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే నిందితుల్ని 2 దఫాలుగా 3 రోజులు కస్టోడియల్ ఎంక్వైరీ కూడా చేశారు. అయితే ఇదే కేసులో అంటే ఈ యొక్క ఫామ్ హౌస్ కు సంబంధించి పార్టీలో పాల్గొన్నటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాత్రము పోలీసులు ఇంకా విచారించట్లేదు. అయితే 4వ తేదీ తర్వాత విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు మహేష్ కుమార్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఒకవేళ నోటీసులు జారీ చేస్తే కనుక ఖచ్చితంగా నేను ఈ యొక్క సిట్ ముందు విచారణకు హాజరవుతానంటూ కూడా మహేష్ కుమార్ చెప్తా ఉన్నారు. అలాగే వీళ్ళిద్దరు ఎవరైతే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీష్ శర్మని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తా ఉన్నారో అదే సమయంలో మహేష్ కుమార్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసి కేవలం నేను స్నేహితుల్ని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను, అలాగే అక్కడ డ్రగ్స్ ఉన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు, కేవలం డిన్నర్ చేయడానికి మాత్రమే వెళ్ళానంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతా ఉంది అంటూ. అయితే విజయ్, పుట్టా మహేష్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుతూ 2 సార్లు టెస్ట్ చేశారు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకలాగా వచ్చింది రిపోర్టు, రెండోసారి చేసినప్పుడు ఒకలాగా వచ్చిందని చాలా డౌట్స్ అరైజ్ చేశారు. దాని మీద ఏమైనా ఒక క్లారిటీ వచ్చిందా? పుట్టా మహేష్ కుమార్ వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా కూడా 2 సార్లు మహేష్ కుమార్ కి ఈ యొక్క ర్యాపిడ్ డ్రగ్ కిట్స్ తోని టెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఒకసారి నెగిటివ్ అని, ఇంకొకసారి పాజిటివ్ అని రావడం పట్ల కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తా ఉన్నాయి. కావాలని ఈ కేసు నుంచి పుట్టా మహేష్ కుమార్ ని తప్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా వేరే కోణం ఉందా అన్నటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. సో ముఖ్యంగా అంటే గతంలో మహేష్ కుమార్ కి రోహిత్ రెడ్డికి సంబంధించి సత్సంబంధాల గురించి కూడా ఇటు పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది స్నేహితుల్ని కలవడానికి మాత్రమే చాలా రోజులుగా ప్రయత్నం చేశారు. అనంతరం ఆ రోజు పార్టీ రోజు కుదరడంతో నేను వెళ్ళి వాళ్ళని కలిశాను తప్ప అక్కడ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం నేను ఆల్కహాల్ కూడా తీసుకోలేదంటూ మహేష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని బట్టి చూస్తే త్వరలోనే సిట్ అధికారులు కూడా మహేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో నోటీసులు తీసుకున్నటువంటి అనంతరం ఇటు సిట్ విచారణ కంటే ఆ ఫామ్ హౌస్ కేసులో, డ్రగ్స్ కేసులో విచారణకు ఎంపీ మహేష్ కుమార్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి, విజయ్, ఇప్పటి వరకు అసలు నోటీసులే సర్వ్ చేయలేదు. ఎప్పుడు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే 4వ తేదీ తర్వాత, అంటే ఏప్రిల్ 4 అయిపోయింది, ఇవాళ 6వ తేదీ తర్వాత విచారణకు రావాలి అని చెప్పి సిట్ అన్నది అంటారు. కానీ ఇప్పటి వరకు తనకు అసలు నోటీసులే అందలేదు. ఒకవేళ నోటీసులు వస్తే తప్పకుండా నేను హాజరవుతానని చెప్పి ఇటు పుట్టా మహేష్ అన్నారు. కానీ నోటీసులు అసలు సర్వ్ చేయలేదు. ఇంతవరకు సిట్ అధికారులు ఎంపీ మహేష్ కుమార్ కి కనీసం నోటీసులు కూడా సర్వ్ చేయలేదు. 4వ తేదీనే సర్వ్ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కనీసం ఫిజికల్ గా కావచ్చు, అటు ఆన్లైన్ ద్వారా కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు, అంటే ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క కేసులో ఏమైనా జాప్యం జరుగుతోందా, లేకపోతే కావాలని చెప్పి మహేష్ కుమార్ కు నోటీసులు అందించలేదా అనేటువంటి దానిలో కూడా, ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో మరొక పక్క కొద్ది రోజుల్లోనే అంటే ఈ యొక్క రితేష్, అలాగే రోహిత్ రెడ్డి, అలాగే ఇటు నమీష్ శర్మలకు సంబంధించినటువంటి పూర్తి విచారణ అయిపోయిన తర్వాత ఇక్కడ పుట్టా మహేష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేస్తారంటూ సో పోలీసులు చెప్తా ఉన్నారు. సో వీళ్ళ విచారణతో పాటు అంటే ఇప్పటికే 2 రోజుల పాటు, అంటే 2 సార్లు 3 రోజుల పాటు 2 దఫాలుగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీష్ శర్మలని కస్టోడియల్ ఎంక్వైరీ చేశారు కాబట్టి సో వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. సో మరొకసారి వీళ్ళని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నందున వీళ్ళ కస్టడీ అయిపోయిన తర్వాత అసలు వీళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది ఆల్రెడీ రికార్డ్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేస్తారు. కాబట్టి సో వీళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా అటు పుట్టా మహేష్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సుమతి, రైట్ విజయ్, థ్యాంక్ యూ. చూద్దాం మరి నోటీసులు సర్వ్ చేస్తే తప్పకుండా సహకరిస్తాను అని అంటూ ఇటు పుట్టా మహేష్ అయితే చెప్తూ ఉన్నారు. మరి సిట్ ఎప్పుడు వీళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తుందో చూడాలి.